వాటర్ రావటం మొదలైపోయింది. కాస్త వేడి అన్నంలోకి ఇలా వేడిది మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మార్కెట్లోకి మంచిగా పండుమిరపకాయలు వచ్చేసినాయి కదా, చూడంగానే ఎప్పుడెప్పుడు పచ్చడి పట్టేద్దామా అనిపిస్తుంది నాకైతే. సో తెచ్చాము. ఇవి ఇప్పుడు పచ్చడికి ప్రాసెస్ మొత్తం చేసుకుందామండి. పక్కా కొలతలతో ఉంటుంది, చెక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటనేది చూడండి. ఇవి ఒక పని ఉండి అటు వెళ్తూ బాపట్లలో కనిపించినాయండి పండుమిరపకాయలు. చాలా బాగున్నాయి అనిపించింది. అంటే మనకి ఇట్లా పెద్ద కాయలు వస్తాయి, తొక్క మందంగా ఉంటుంది. అవి ఇంకా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ముందు ఇవి 2 కేజీలు అండి. వీటిని శుభ్రంగా ఇదిగోండి ఇట్లా మంచి మెత్తటి గుడ్డతోటి, తడిగుడ్డతోటి శుభ్రంగా తుడుచుకుని అప్పుడు తొడాలు తీసేసుకోవాలి. ఏంటంటే దీని మీద బరువు పడి కొన్ని చితికిపోయినాయి. మంచిగా ఉన్నాయి చూసి చక్కగా తొడాలు తీసేసుకుని శుభ్రంగా తుడవాలండి. ఏమన్నా దానికి ఉన్న డస్ట్ అదంతా పోయేటట్టుగా క్లాత్ మళ్ళీ కొన్ని తుడుచుకున్నాక మార్చేసుకుని ఇంకో క్లాత్ తీసుకుని మంచిగా తుడుచుకోవాలి. ఇది మెయిన్ పని దీంట్లో. ఇదిగోండి ఇవన్నీ చక్కగా మంచిగా తొడాలు తీసి పెట్టేసుకున్నాం తుడిసేసి. కాకపోతే ఇందులో ఇదిగోండి ఇట్లా కొన్ని పాడైపోయినాయి, ఇలాంటివి వచ్చినాయి. ఇవైతే మాత్రం కొంచెం ఎండలకు పెడుతున్నాను, మనం విత్తనాలు వేసుకోవడానికి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీజన్ అప్పటికి మనం చక్కగా విత్తనాలు రెడీ చేసుకోవచ్చు అనమాట. బాగా ఎండిపోయినాక మంచిగా జిప్లాక్ కవర్లకు వేసుకుని ఉంచితే సరిపోతాయి మనకి. నాకు ఈ కాయలు బాగా ఇష్టం అండి. కారం ఉంటుంది, సరిపడా కారం ఉంటుంది, బాగుంటాయి. ఇవి కొంచెం ఎండినాక అప్పుడు తీసుకోవాలి, ఈ ఎరువులోకి వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. అయితే మనకి ఈజీగా కట్ అవ్వడానికి కొంచెం నేను చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అంటే నేను చాపర్లో వేసేస్తానండి. మొత్తం ఇలా వేసే కంటే కొంచెం ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మధ్యలోకి. ఇవ్వండి మొత్తం అన్నీ కూడా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. అంటే ఈజీగా ఉంటుంది. ఒకటి కచ్చపచ్చగా నలిగినట్టుగా వచ్చేస్తుంది అనమాట, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా లేకుండా. అలాగే ప్యారలల్గా చింతపండు ఇలా పీస్ ఏమన్నా ఉంటే కనుక గింజలు కానీ పీచు కానీ ఏమన్నా ఉంటే తీసేసి పెట్టుకోవాలండి. నేను కొలత ఎట్లాగనేది చెప్తాను మళ్ళీ. ఇంతకుముందు కేజీకి 1/2 కేజీ లెక్క కాడికి పెట్టేవారంటండి. ఇప్పుడు బాగా ఇది పుల్లగా ఉంటుంది చింతపండు. అయితే కేజీకి 200 గ్రాముల కాడికి నేను పెడుతున్నాను. కొంచెం 200 గ్రాముల మీద కొంచెం ఇంత తగ్గించే పెడతానండి. అంటే ఇప్పుడు మనం ఈ 2 కేజీలు కదా మిరపకాయలు తెచ్చుకున్నది, ఇంకా 2 కేజీలకి 400 గ్రాములు పెట్టాలి కదా. నేను 350 గ్రాములు అలా పెడతానండి కరెక్ట్గా. మళ్ళీ తూసి నాకు చూపిస్తాను మీకు. అంతా రెడీ అయిపోయినాయి కదండి. ఉప్పు కేజీకి 100 గ్రాముల కాడికి కళ్ళుప్పు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మరి తేమగా ఉంటే కనుక ఉప్పు కొంచెం సేపు ఎండలో పెట్టండి, లేకపోతే పర్లేదు. ఇంకా దీనిలోకి నా దగ్గర ఇలాంటి చాపర్ ఉంది, దీనిలో వేస్తున్నాను. ఇదేంటంటే కచ్చా పచ్చగా నలుగుతుంది అనమాట. మనకు రోట్లో వేసి దంచితే ఎట్లా అవుతుంది, సేమ్ అలాగే అవుతుంది. మనం వాడే ఆయుధాలు ఏవైనా కూడా తడి లేకుండా చూసుకోవాలి. కొద్దిగా అండి. ఒకవేళ ఇది లేకపోయినా కానీ మిక్సీ జార్లో వేసుకునేటట్టయితేనేమో కొంచెం వేసుకుని ఆన్ ఆఫ్ మోడ్లో, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. దీనిలోకి వాయికి కొంచెం కాడికి ఉప్పు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని, పసుపు కొద్దిగా అన్నిట్లోకి సరిపడా ఒకసారి వేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి చూసారా, ఇట్లా మనకి రోట్లో వేసి దంచినట్టే అయిపోద్ది చక్కగా. ఇప్పుడు మనం చింతపండు బాగు చేసి పెట్టుకున్నాం కదండి. ఇది మీకు ఆల్రెడీ చెప్పానుగా, కేజీకి 200 గ్రాములు. అంటే నేనైతే ఇక్కడ 175 గ్రాముల కాడికి తీసుకున్నానండి కేజీకి. ఇది మొత్తం కలిపి ఇట్లా లూజ్గా ఉండటం మూలంగా అలా అనిపిస్తుంది. 350 గ్రాములు అనమాట వెయిట్ ప్రకారం. దీనిలోకి ఇప్పుడు ఇది
ఇది పైన ఇది వేస్తాం కదండి, దీనిలోంచి వచ్చిన వాటర్ మూలంగా మొత్తం చింతపండు అంతా మాగిపోద్ది అనమాట, మంచిగా నాని ఉంటుంది. ఇంకా మొత్తం అంతా ఇట్లా గ్రైండ్ చేసుకుని దీనిలో పెట్టేసేయాలి. ఎంతండి అంతా కలిపి మనకు 1 గంటలో ఇదంతా అయిపోతుంది. సంవత్సరం మొత్తానికి హ్యాపీగా వాడుకోవచ్చు. మొత్తం అంతా ఇట్లా గ్రైండ్ చేసుకున్నాకండి చక్కగా గాలాడుకోకుండా మూత పెట్టేసి ఒత్తి పెట్టి మూత పెట్టేసి ఉంచేస్తే కిందకి వాటర్ అంతా వెళ్ళిపోయి, ఆల్రెడీ చూసారు చింతపండుకి వాటర్ రావటం మొదలైపోయింది. ఈ వాటర్లోకి మంచిగా దిగిపోయి చింతపండు అంతా నానిపోద్ది. రేపటికి అసలు ఇది కింద దిగిపోద్ది. 3వ రోజున రుబ్బుకోవాలి. అప్పుడు వరకు ఇట్లా మూత పెట్టేసి గాలాడుకోకుండా మూత పెట్టేసుకోవాలి. అసలైతే ఏదన్నా కంటైనర్లోకి తీసుకోవాలి, సీసా లాంటి దాంట్లోకి. నేను వీడియోలోకి చూడటానికి బాగుంటుందని బౌల్లోకి తీసా, కానీ ఎయిర్ టైట్ దాంట్లోకి తీసుకుంటే బాగుంటుంది. అంటే వాసనది పోకుండా మంచిగా ఉంటుంది. కొంచెం ఇట్లా ఒత్తి పెట్టేసుకుంటే అండి మనకి బాగా మెత్తబడిపోద్ది. ఇదిగోండి చక్కగా ఇట్లా మనకి 3వ రోజైనా 4వ రోజైనా పర్వాలేదు, ఉప్పేస్తాం కనుక అదే ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. చక్కగా మెత్తగా అయిపోయి ఉంటుంది. దీంట్లోంచి ముందు మనం చింతపండు ఏరుకుని, లేదు అంటే కలిపేసినా ఇబ్బంది ఏమి ఉండదు. మా గ్రైండర్కి అయితే ఇప్పుడు 2 సార్లు వేయాల్సి ఉంటుందండి. సో ఒకసారి ముందు దీన్ని సెపరేట్ చేసేసుకుందాము. చక్కగా మెత్తగా అయిపోయి ఉంటుంది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు అనుకోండి, కానీ గ్రైండర్లో వేస్తే బాగుంటుంది. అంతే వేడెక్కిపోద్ది కదా మిక్సీ అంతైనా. చూసారా చింతపండు ఎంత చక్కగా నానిపోయి ఉందో. ఇట్లా ముందు ఈ పార్టు సగం చింతపండు వేసుకుని సగం అది వేసుకుని రుబ్బుకుందాము. చక్కగా కలిపి నలిగితే బాగుంటుంది. ఇదిగోండి కేజీకి ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు కొంచెం ఇట్లా పొట్టు తీసేసుకొని, అంటే మొత్తం పొట్టే మొలవవసరం లేదు, పై పొట్టు తీసేసుకుని కచ్చపచ్చగా దంచి అది నలిగేటప్పుడు వేసేయాలండి. ఇక్కడ నేను 2 కేజీల పండుమిరపకాయలు కదా, దీనికోసం 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇది సగం సగం కాడికి దాంట్లోకి వేసేస్తున్నాను కొంచెం దంచి. కేజీకి ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక ఫుల్ స్పూను ఆవాలు, ఇవి కొంచెం దోరగా వేయించుకొని మంచిగా పౌడర్ చేసేసుకుని 1 స్పూన్ కాడికి ఇది వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మీరు స్కిప్ కూడా చేయొచ్చు, వేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇది 2వ వాయి కూడా నలగంగానే ముందల నలిగింది తీసి పక్కన పెట్టుకున్నాం కదా ముందల వాయి, అది కూడా వేసేసి మొత్తం అంతా ఒక రౌండ్ బాగా అందులోకి ఒక 1 మినిట్ పాటు తిరిగిన తర్వాత తీసుకుంటే ఏంటంటే ప్రాపర్గా మిక్స్ అయిపోద్దండి. చింతపండు కానీ ఇది ఏదన్నా మనకి ఒక దగ్గర ఎక్కువ, ఒక వాయిలో ఎక్కువ, ఒక వాయిలో తక్కువ అలా లేకుండా ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు చూసుకుంటే ఏదన్నా అవసరం ఉంటే కనుక కళ్ళుప్పు గ్రైండ్ చేసుకుని అదే వేసుకోవాలండి. మామూలు మన అయోడైజ్డ్ సాల్ట్ కంటే నిల్వ ఉండటానికి కళ్ళుప్పుని గ్రైండ్ చేసుకుని వేసుకున్నదే బాగుంటుంది. నేను మధ్యలో ఆల్రెడీ కొంచెం చెక్ చేశాను, ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకా తీసేసుకుందాం దీన్ని. ఇదిగోండి మొత్తం 2 వాయిలు చక్కగా మంచిగా నలిగిపోయింది. అయితే ఇప్పుడు నేను కొంచెంగా తిరగమాత వేసుకుంటున్నానండి. ఇది దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇక్కడ ఒక చిన్న టిప్పు, ఈ కలర్ ఇలాగే ఉండాలి అంటే కనుక
కేజీకి ఒక 100 ml వరకు వేరుశనగ నూనె కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, బయట ఉన్నా కూడా ఎర్రగా అలాగే ఉంటుందంట. నేను ఎందుకంటున్నానంటే మా అత్త చెప్పింది ఈ టిప్పు. నేను ఇంకా చేయలేదు. నేనైతే ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అంటే గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. కొంచెం అయితే ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్నప్పుడు మనం ఎంత గ్రైండర్ వేసినా కూడా ఎంతో కొంత ఆ గ్రైండర్ అనేది వేడెక్కుతుంది కనుక కొంచెం దీన్ని ఒక 4-5 గంటల పాటు అలా వదిలేసి అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేనైతే కొంచెము తిరగమాత పెడుతున్నానండి పచ్చడి. అసలు పచ్చడి చేయంగానే తిరగమాత పెట్టి ఒక ముద్ద తినకపోతే అసలు చాలా బాగోదన్నమాట. మా ఇంట్లో పచ్చళ్ళు అయితే మాత్రం అందరికీ ఇష్టమేనండి. సో పచ్చళ్ళు తినడం వలన, లిమిటెడ్లో తినడం వలన వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. అలా అని చెప్పి రోజు అయ్యే తిన్నాం కదా, అప్పుడప్పుడు ఒక ముద్దలోకి అలా కలుపుకొని తినడం వలన ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. ఎంతసేపు మిగిలిన మనం చేసే ఆరోగ్యకరంగా అన్నీ చేసుకుంటే ఒక ముద్ద పచ్చడన్నం తినటంలో ఎటువంటి నష్టం ఉండదనేది నా అభిప్రాయము. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఇది చక్కగా ఇప్పటికిప్పుడు అయిపోతుందండి. ఇది అంటే ఇప్పటికిప్పుడు ఇంత సెన్స్. ఇవి చక్కగా దోశల్లోకి, ఇడ్లీలోకి ఇట్లా మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు చట్నీ లేకపోయినా కానీ ఇలాంటి వాటితోటి నడుస్తుంది. కంపల్సరీ చట్నీనే కావాలని ఏం లేదు, మ్యాక్సిమం చేస్తాను. ఒకవేళ చేయకపోయినా కానీ చక్కగా వీటితోటి హ్యాపీగా తినేస్తాం అన్నమాట. చక్కగా దీన్ని గాజు సీసాలోకి తీసి పెట్టేసుకుంటే జాడీలోకి కానీ చిన్న జాడీలోకి కానీ తీసి పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా మనకి నచ్చినప్పుడు తినొచ్చు. దీన్ని ఇంకేం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. పండుమిరపకాయ పచ్చడి బయట ఉన్నా కానీ చక్కగా ఉంటుంది నిల్వ. సో తిరగమాత నేను రాత్రిపూట పెట్టానండి. మొత్తం అంతా ఆరిపోయినాక నాకు అవసరమైనంత మామూలు తిరగమాత పెట్టంది ఉంది కదా, అదంతా కూడా మంచిగా గాజు సీసాలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టింది కూడా కొంచెం అటు ఇటు పంపించాల్సినవి పంపిస్తే ఇదిగోండి చిన్న గాజు సీసాలోకి తీసాను అనమాట. తిరగమాత పెట్టింది. సో మనం పచ్చడి పట్టంగానే అసలు ఒక ముద్ద తినకపోతే చాలా బాగోదు కదా. పొద్దున్నే చక్కగా కుక్కర్ పెట్టేసి, పొద్దున్నే అంటే పొద్దున్నే కాదులేండి, కుక్కర్ పెట్టేసి కాస్త వేడి అన్నంలోకి అలా కొంచెం పచ్చడి వేసుకుని, ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇది ఇలా అన్నంలో కలుపుకొని తినడం? ఎంతమందికి ఇష్టం? అలాగే దోశల్లోకి ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. కాస్త నెయ్యి అయితే ఖచ్చితంగా ఉండాలబ్బా. వెయిట్ పుటాన్ అయిపోతున్నారు సునీత గారు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వెయిట్ పుటాన్ అయ్యేది నేను తినే ఫుడ్ మూలంగా కాదండి, టైంకి తినకపోవడము. దీని మూలంగా నేను తినే ముద్ద చక్కగా నాకు నచ్చినవి వేసుకుని ఎంజాయ్ చేస్తాను. అది. సో ఇలా వేడిది మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తినడమే అన్నట్టుందన్నమాట. ఇంకోటండి, పండుమిరపకాయ పచ్చడిలో కొంచెం పెరుగు కలుపుకొని ఇడ్లీలోకి తినడానికి చాలా బాగుంటుంది. మీరు తింటారా అట్లా? కామెంట్ చేయండి. మరి రెసిపీ అయితే కరెక్ట్గా చూపించాను. కొంచెం ఉప్పు తగ్గితే వేసానండి, ఇంకా మిగిలింది ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్గా చేసేసుకోండి. మరి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు పండుమిరపకాయ పచ్చడితోటి ఇంకేమేం చేస్తారు అనేది కామెంట్ చేయండి. మా అత్తయ్య దీంతో స్పెషల్ రెసిపీస్ చేస్తారు. ఈసారి కుదిరినప్పుడు అత్తయ్యతోటి చేపిస్తానండి. లేదు అంటే కనుక నేనైనా చేసి చూపిస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ అత్తయ్యతోటే చేసి చూపిస్తాను. ఎవరు ఏది స్పెషల్గా చేస్తారో వాళ్ళతో చేపిస్తేనే బాగుంటుంది కదా. ఏమంటారు? కామెంట్ చేయండి అత్తయ్య చేయాలంటే కనుక. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.